జూలై నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. 1000 కోట్లు ఇచ్చిన మీనరాశి వారికి పట్టే అదృష్టం ఎవరికీ పట్టదు. మీనరాశి వారిని ఎవరూ ఆపలేరు. జూలై నెలలో మీనరాశి వారికి పట్టబోయే అదృష్టం ఏమిటో, వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ నెల మీనరాశికి చెందిన వారందరూ కూడా ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జూలై నెల మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు. రాహువు మీనంలో, కుజుడు మేషంలో ఉన్నాడు. అయితే జూలై 12న కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు. దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశిలో రవి, శుక్ర గ్రహాలు ఉన్నాయి. ఈ నెల 15న రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు జూలై 7న కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు. బుధుడు 20వ తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో కేతువు సంచారం చేయనున్నాడు. ఈ గ్రహ సంచారాల వల్ల జూలై నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. రాశి చక్రంలో మీనరాశి 12వది. ఈ రాశికి అధిపతి గురువు. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు, ధనం సంపాదిస్తారు. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్ట బుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనా అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడిపోతూ ఉంటారు, కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. మీనరాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా, సున్నితంగా ఉంటారు. ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు. ఈ జూలై నెలలో మీనరాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. మీనరాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు మంచి అభివృద్ధిని చూస్తారు. ప్రతి విషయంలో మొండిగా ఉంటారు. పట్టుదలతో పనులను ప్రారంభించి విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. శత్రువులు మిత్రులై మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మిమ్మల్ని మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్తారు. కోర్టు కేసులో చిక్కుకున్న వారు శుభవార్తను వింటారు. గతంలో వేధించిన కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తగ్గుతాయి. కొత్త వ్యక్తులను కలవటం వల్ల కెరియర్ పరంగా ఎదగడానికి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనేది తెలుస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకుంటారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. సోదర మూలకంగా లాభాలు కలుగుతాయి. మీ సోదరులు చెప్పే సలహాలు, సూచనలు పాటించటం వల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు. ఈ నెల మీనరాశి వారు ఎంతటి వారినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. న్యాయంగా ఉంటారు. ప్రజల కోసం పోరాటం చేస్తారు. అలాగే మీనరాశి వారికి ఈ నెల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. సమయానికి డబ్బు ఏదో ఒకలాగా చేతికి అందుతుంది. మొండి బాకీలు తీరిపోతాయి. లోన్స్ వస్తాయి. మీ డబ్బు ఇతరులకు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా ఆ డబ్బు ఈ నెలలో మీ వద్దకు వస్తుంది. సేవింగ్స్ చేసుకున్న డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. భూములు కొనే అవకాశాలు ఉన్నాయి. లేదా మన ఆస్తిని రెట్టింపు చేయించుకోవడానికి మంచి ఆలోచనలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేసేవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంది. ఇంటి నిర్మాణాలు చేపట్టినా లేదా ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. వస్తు వాహనాలు కొనడానికి లేదా అమ్మడానికి ఈ కాలం అనుకూలంగా ఉంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేసేవారు ఈ నెలలో శుభవార్తలు వింటారు. ఇళ్ల స్థలాలకు అప్లై చేసిన వారు ఈ నెలలో ఇళ్ల స్థలాలు పొందే అవకాశం ఉంది. గృహయోగము, వస్తు వాహన యోగము, ధనయోగము ఈ నెలలో మీకు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు మంచి అభివృద్ధిని పొందుకుంటారు. ప్రమోషన్స్ పొందుకుంటారు. ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వ్యాపారస్తులు ఈ నెలలో మంచి లాభాలను పొందుకుంటారు. పెట్టుబడులు కలిసి వస్తాయి.
ఎందులో పెట్టుబడులు పెట్టినా మీకు లాభాలే కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయడానికి ఇది మంచి సమయం. ఈ నెలలో ఏ పని తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. కంపెనీలో వర్క్ చేసేవారు కొత్త ప్రాజెక్ట్ని తీసుకొని మీ ఆపోజిట్ టీంపై విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారం చేసేవారు కూడా తోటి వ్యాపారస్తుడిపై విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకున్న వారు వారి టీం మెంబర్స్తో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మీ మాటకు వారు విలువను ఇస్తారు కాబట్టి సకాలంలో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. దానికోసం మీరు కొంచెం కృషి చేస్తే చాలు. ప్రయాణాల వల్ల కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాలకు లేదా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలగవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మీ జీవితం అభివృద్ధి మార్గంలో నడుస్తుంది. వారు ఇచ్చే సూచనలు పాటిస్తే మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా వినియోగించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. కోచింగ్ తీసుకోవడానికి, స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడానికి కూడా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. కృషి చేస్తే ఫలితం పొందుతారు. అందులో బాగా రాణిస్తారు. విద్యార్థులు చదువుల్లో ఉన్నత స్థానం పొందడం కోసం ఏ ప్రయత్నం చేసినా అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. చదువు విషయంలో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఒకసారి మీ తల్లిదండ్రులతో మరియు మీ ఉపాధ్యాయులతో చర్చిస్తే మంచిది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. వారితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ జీవిత భాగస్వామితో చర్చించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. వారి నిర్ణయాలను, ఆలోచనలు తెలుసుకొని ఇద్దరూ ఒకే మాట మీద ఉంటే కుటుంబ సమస్యలు అనేవే తలెత్తవు. సంతాన వృద్ధి చెందుతుంది. సంతాన విషయంలో ఈ నెల శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారు వారి చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎక్కువగా శ్రద్ధను వహించాలి. ఈ నెల మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా విజయాలు సాధిస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీనరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. మంచి పోషకాహారాన్ని తినాలి. సమయానికి తిని నిద్రించాల్సి ఉంటుంది. ఈ నెల మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే చికిత్స చేయించుకోండి. అలాగే ఈ నెల మీకు శారీరక సమస్యలు పెరుగుతాయి. ఈ నెల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీ రాశిలో శని తిరోగమ స్థితిలో ఉన్నాడు. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, గాయాలవుతాయి. రాహువు మొదటి ఇంటిలో ఉండటం వల్ల మీరు కొంచెం అజాగ్రత్త వైఖరితో ఉంటారు. అనారోగ్యానికి గురి అవుతారు. అలాగే దంతాల నొప్పి లేదా కళ్ళు మంటలు రావటం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంపై తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేసేవారు హెల్మెట్ ధరించండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. మీ రాశిలో గురువు 3వ ఇంటిలో ఉండటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి సహ ఉద్యోగుల అండదండలు లభిస్తాయి. అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అలాగే మీ రాశిలో 4వ ఇంటిలో సూర్య, శుక్రులు ఉండటం వల్ల, 5వ ఇంటిలో బుధుడు ఉండటం వల్ల పరీక్షలకు సిద్ధమయ్యే మీనరాశి విద్యార్థులు మంచి శుభవార్తలు వింటారు. పరీక్షలు బాగా రాసి విజయం సాధిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. మీ తెలివితేటలు కూడా వృద్ధి చెందుతాయి. కుజుడు మీ ఇంటి వాతావరణాన్ని బలంగా మారుస్తాడు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగేలాగా చేస్తాడు. సూర్య, శుక్రులు 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అది కూడా మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉంటేనే, గొడవలకు వెళ్లకుండా ఉంటేనే మీ కీర్తి, మీ కుటుంబ కీర్తి సమాజంలో వృద్ధి చెందుతాయి. శని తిరోగమ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు కొంచెం మీ ఆర్థిక స్థితిపై శ్రద్ధ ఉంచాలి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. కుజుడు మీకు డబ్బు పొదుపు చేయడానికి మంచి ఆలోచనలను కలిగిస్తాడు. అలాగే కెరియర్ పరంగా ఎదగడానికి కూడా కొత్త ఆలోచనలు చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు చేయటం వల్ల, విదేశాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల, విదేశాలలో వ్యాపారాలు చేయటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.
ఈ నెల మీనరాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై, ఆదాయంపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇక మీనరాశి వారు ఈ నెల మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి, విజయాలను సాధించడానికి శివుణ్ణి లేదా గణపతిని పూజించండి. శివ గణపతులను ఇద్దరినీ కలిపి పూజించినా మంచిదే. మీరు పనిపై బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి. మీరు చేసే పనులలో విజయాలను సాధించండి. మీనరాశికి చెందిన వారందరూ జూలై నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 3, 10, 12, 19, 22, 26, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 5, 7, 15, 17, 24, 28. ఇవి జూలై నెల మీనరాశి వారి రాశి ఫలితాలు.